మీకు తోడుగా ఉండును గాక అంటున్నాడు. వెంటనే మీరు కూడా దైవజనుల్ని ఆశీర్వదించును గాక ఉండాలి. నేను ఆశీర్వదించబడాలి, నేను సంతృప్తిగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నానో, నేను సంతృప్తిగా ఉన్నానో, నేను ఆనందంగా ఉన్నానో, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, ఆటోమేటిక్గా మీకు కూడా అటువంటి ఆశీర్వాదం కలుగుతుంది, అటువంటి దీవెన కలుగుతుంది, అటువంటి సంతోషం కూడా కలుగుతుంది. హల్లెలూయా. అటువంటి హ్యాపీనెస్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా అనుగ్రహించును గాక. అందుకని సంగమా, మనం ఏం చేయాలో తెలుసా? ఎప్పుడు ఎదట వారిని దీవించేవారిగా ఉండాలి తప్ప శపించేవారిగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ మత్తయి శుభవార్తలో లోక సువార్తలో 6వ అధ్యాయము 35వ వచనంలో ఆ దుర్మార్గుల మీదను ఇంకా దుష్టుల మీదను ఆయన కనికరము చూపుతూ ఉన్నాడట. దుష్టుల మీదను, కనికరము కలిగిన వారి మీదను, మంచివారి మీదను, చెడ్డవారి మీదను ఆయన కనికరం చూపిస్తున్నాడట. వాళ్ళు నాశనం అయిపోవాలని మనం కోరుకోకూడదు, వాళ్ళ పాడైపోవాలని మనం కోరుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ప్రభువా, వాళ్ళకి మారు మనసు కలుగు చేయను గాక, వాళ్ళు దీవించబడదురు గాక అని ప్రార్థన చేయండి. ఏది విత్తుదావో ఆమేన్, ఏది విత్తుదావో ఆ పంటే కోస్తావు. అందుకనే ఇక్కడ బోయాసు ఏమన్నాడంటే చేను కోయేవారితో, చదివారు కదా మీరు, ఇప్పుడు తీసారా? రూతు గ్రంథము అనగా దానికి అర్థం ఏంటో తెలుసా? సమర్పణ కలిగినది, తగ్గింపు కలిగినది. సమర్పణ కలిగినది, తగ్గింపు. సంఘము అనగా రూతు, మూడైపోయిన రూతు, భర్త లేని రూతు, ఆదరణ లేని రూతు ఒక స్త్రీ. ఎందుకు పనికి రాలేని ఒక స్త్రీ. భర్త చనిపోతే పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయిన ఒక స్త్రీ. పరిస్థితులన్నీ కూడా నిస్సహాయమైన పరిస్థితిలో అయిపోయినాయి. ఎవరు కూడా గౌరవించలేని పరిస్థితి. భర్త ఉంటేనే నీకు గౌరవం, భర్త ఉంటేనే నీకు స్టేటస్, భర్త ఉంటేనే ప్రతి విధమైన ఒక మర్యాద. సంఘమా, సంఘానికి దేవుడు ఉండాలి. ఆమేన్. సంఘము అనగా ఒక ఆడబిడ్డ, ఒక వధువు సంఘం. ఈ వధువు సంఘానికి ఎప్పుడు కూడా ఎవరో మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరో మనల్ని ఆదరిస్తారు, ఎవరో మనల్ని ప్రేమిస్తారు అనేది కాదు. ఈమె గుణ లక్షణాలు, కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేద్దాం. ఈ రూతు సమర్పణ కలిగిన ఆవిడ. నేను కాలనీలోని అమ్మా ఇక్కడ మంచి మంచి మీటింగ్స్ పెడుతున్నాం కదా, మనం మంచి కార్యాలు మన దగ్గర జరుగుతున్నాయి కదా, మంచి మేలులు మన దగ్గర జరుగుతున్నాయి, ఒక్కసారి రావచ్చు కదా మందిరానికి అని అంటే ఆవిడ ఏమన్నదో తెలుసండి? ఏమండి గుడి వెళ్తున్నానండి, అక్కడే నా పుట్టినిల్లు, అత్తోరిల్లు ఇక్కడ, అత్తోరిల్లు ఇక్కడ, నేను అక్కడే పుట్టానండి, అక్కడే సన్నిధి అలవాటు అయిపోయిందండి, అక్కడే ఆత్మీయ తండ్రి ఉన్నారండి, అక్కడే అందరూ కూడా కలిసి ఉన్నామండి, నేను ఇంక అక్కడే ఉంటానండి, మళ్ళీ నేను రాలేనండి. ప్రైజ్లా. ఏంటిది ఇప్పుడు? సమర్పణ. ఒకే మనసు కలిగి, ఒకే ఆత్మ కలిగి, మళ్ళీ వేరే ఆలోచన లేదు, వేరే ఉద్దేశం లేదు ఆ అమ్మాయికి, వేరే తలంపు లేదు ఆ అమ్మాయికి. ఇంకా సంఘములోనూ కూడా ఒకే ఆత్మ కలిగి, ఒకే మనసు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కొన్ని రోజులకు ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. దాన్నే ఆడబిడ్డకి ఏముండాలని చెప్తారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏముండాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు సహనం లేకపోతే ఆడపిల్లే కాదు, సంఘానికి కూడా అంతే. దేవుని రాకడ వచ్చే వరకు కూడా మనం ఎప్పుడు కూడా దేవుడి వైపే చూడాలి తప్ప మనుషుల వైపు కానీ, అధికారుల వైపు కానీ, ఈ లోకంలో ఉన్న ఆస్తుల వైపు కానీ, అందం వైపు కానీ, సిరి సంపదల వైపు కానీ ఏ విషయంలోనూ కూడా మనము లోకం వైపే చూడకూడదు.
దేవాతి దేవుడైనా వరుడైనా ఆ దేవాతి దేవుని వైపే నువ్వు చూస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈమె మొట్టమొదటిగా ఎవరి మాట విందో చెప్పండి. మీ దగ్గర నుంచే ప్రసంగాలు బయటకు వస్తున్నాయి. అత్తగారి మాట వింది. ఈ రోజులో ఎవరైనా సరే వాళ్ళ అత్తయ్య గారి మాట వింటున్నారా? ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొడుతున్నారే తప్ప అత్తయ్య గారి మాట వినట్లేదు. నిజంగా వాళ్ళ అత్తయ్య గారి మాట విన్నదంటే అత్తయ్య గారి కోసం నేను చెప్తా. ఏ అత్తయ్య గారు? అదే ఆ అత్తయ్య గారే. ఆ అత్త కోసం నేను చెప్తాను, వచ్చేవారం చెప్తా. ఈరోజు రూతు కోసం నేను జ్ఞానం చేస్తున్నా. రూతు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు కట్టుకుంటుందట. ఈ జ్ఞానం కలిగిన బిడ్డ ఏం చేసిందంటే, ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏం చేసిందో తెలుసా? మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. మాట వింది. ఎవరి మాట వింది? ఒక ఆత్మీయురాలు మాట వింది. ఈవిడి దేవుని మీద ఆధారపడుతున్న నయోమి, దేవుని మీద విశ్వాసం కలిగిన నయోమి, నేను ఎన్నో అష్ట కష్టాలు పడి ఎన్నో బాధలు పడి నేను వచ్చి ఉన్నాను నాయనా, ఏమ్మా నువ్వు ఇలాగే ఉండు అని కోడలకి చెప్పుతూ ఉంటుంటే చక్కగా ఆ మాట వింది. ఆవిడ ఎవరో తెలుసా? అన్యురాలు. ఫోటోలు పట్టుకుని వచ్చింది. విగ్రహారాధికురాలు, మోయాబీరాలు, లోకంలో కలిసిపోయిన ఆవిడి. ప్రతిరోజు కూడా లోకాన్ని పూజించేది, ప్రతిరోజు కూడా వ్రతాలు చేసేది. అలాంటి కళ్ళములో ఆయన పడుకున్నాడు. ఇది వరకు పెద్దోళ్ళు ఏం చేసేవారు? కళ్ళంలో పడుకునేవారు, మడత మంచం పట్టుకొని. ఆ కుప్ప ఎవరైనా దొంగిలిస్తారేమో, పట్టుకెళ్ళిపోతారేమో అని అక్కడే పడుకునేవారు. ఆ కళ్ళం దగ్గర, కాళ్ళ దగ్గర పడుకుంది. యాకోబు కూడా మోసగాడు, దేవునితో ఒక్క రాత్రి గడిపాడు. మోసగాడి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక్క రాత్రి ఈవిడితో గడిపింది. ఈవిడి కూడా బోయజుతో గడిపింది. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి యాకోబు గడిపాడేమో దీవెనలు పట్టుకుని పోయాడు, ఆశీర్వాదాలు పట్టుకుని పోయాడు. ఈ రాత్రి బోయాజు దగ్గర రాత్రి అంతమాలు గడిపింది. కాబట్టి ఏం జరిగిందో తెలుసా? మధ్యరాత్రి అయ్యేసరికి కొద్దిగా మనిషి గుర్తుపట్టే టయానికి వచ్చేసరికి సడన్గా మెలకు వచ్చింది. ఎవరు అని చూసేసరికి నువ్వెవరు అని అడిగాడు బోయాజు. నేను పలానా నయోమి యొక్క కోడలని. బోయాజు అనగా మీరు సమీప బంధువుని. స్తోత్రం. సమీప బంధువుని. నన్ను మా అత్తయ్య పంపించింది, ఇది పరిస్థితి అంటే, అమ్మ నువ్వు ఎలాగొచ్చావు? పలానా ఎలాగొచ్చాను. నీ దుప్పటి గుడ్డ పట్టు. దుప్పటి పరిచింది. దాంట్లో యావలు గోధుమలు అన్నీ పట్టుకొని భుజం మీద ఎక్కించుకొని భుజం మీద పెట్టి మెదలకుండా ఎవ్వరికి కనిపించుకోకుండా చక్కగా గృహానికి చేరుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో నడుస్తూ దేవునితో ఒక రాత్రి గడిపితే ప్రతి రాత్రి మనశ్శాంతిగా పడుకుంటావు నీవు. దేవునితో ఒక రాత్రి ఆల్ నైట్ ప్రార్థనలో నీవు ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ నెలంతా కూడా దేవుడు నీకు కాపుదలనిస్తాడు. ప్రయాణంలో సహాయం చేస్తాడు, ఆరోగ్య విషయంలో సహాయం చేస్తాడు, ఆహార విషయంలో సహాయం చేస్తాడు. ఒడ్డు గింజలు పట్టుకుని వెళ్ళిందండి తినడానికి, పోషణ కలుగు చేయడానికి, ఆ నెలంతా కూడా పోషణలో నడిపించబడడానికి ఆ గింజలు పట్టుకొని, ఆ ధాన్యం పట్టుకొని, ఆ యావిలు పట్టుకొని భుజం మీద మొయ్యలేక పట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రియా సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాత్రి దేవునితో గడిపాడు యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. సంగమా, నువ్వు ఒక్క రాత్రి అయినా గడుపుతున్నావా దేవునితో? ఎన్నో రాత్రులు సెల్ ఫోన్లు పట్టుకుని 12, 1 గంట, 2 గంటల వరకు కూడా అలాగే గడిపేస్తున్నా తప్ప దేవునితో గడిపే రాత్రి తక్కువైపోయింది. అందుకనే ఆశీర్వాదాలు కూడా తక్కువైపోయినాయి.
అందుకనే దీవెనలు కూడా తక్కువైపోయి, అందుకనే దేవుడు నీ ఆశీర్వాదాలు ఇవ్వట్లేదేమో, మేలులు చేయట్లేదేమో, ఆయన అలాగ ఆగిపోనియేమో, అవన్నీ కూడా ఆగిపోనియేమో. ఒక్కసారి ఆలోచన చేయి, మళ్ళీ మొదలుపెట్టు, నీ ఆత్మీయ జీవితాన్ని స్టార్ట్ చేయి, శుభ్రం చేసుకో, తలార స్నానం చేయి, దేవునితో తైలం పట్టుకుని కళ్ళములో గడపడానికి ఒక్క రాత్రైన సిద్ధపాటు కలిగి ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ నెలంతా కూడా నీతోటి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధపాటు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు ఆ రాత్రి గడుపు, ప్రతి రాత్రి కూడా నీకు బాగోలేదు, ఈ రాత్రి ఎక్కడే ఉండు అని డాక్టర్లు చెబితే ఈ రాత్రే కాదు ప్రతి రాత్రి ఉంటాను నాయన అంటామంటవా? ఎందుకు? రోగం కుదిరిపడే వరకు కూడా. ఆ రోగం రాక మునిపే దేవునితో గడుపు. ఏ తెగులుని కూడా అరము సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఏం చేస్తున్నావు? వాక్యములో నడిపించబడలేకపోతున్నావేమో, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, ఏదో దండం పెట్టుకుంటున్నాం, కార్యాలు జరిగిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటున్నావేమో. కాదు సంగమా, ఒక్కసారి ఆలోచించు. ఒకటి, చెప్పిన మాట విందా లేదా? ఎవరు? రూతు. రెండవది, ఆ చెప్పిన మాటలో ఎక్కడికి వెళ్ళింది? కళ్ళములోనికి వెళ్ళింది. కళ్ళము అనగా దేవుని యొక్క మందిరములోనికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. వచ్చినందుకు ఒట్టి చేతులతో పోయిందా? పోలే. ఒట్టి చేతులతో పోలే, దీవెనలు పట్టుకుని పోయింది. హల్లెలూయా. మూడవదిగా అక్కడ చూసినట్లయితే ఏం జరిగిందో తెలుసా? ఆవిడకున్న గుణ లక్షణాలు చదువుదాం. 3వ అధ్యాయం 221 చదవండి. 3వ అధ్యాయము. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానవు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరం ఎత్తి చెప్పండి, చేతుల పైకి ఎత్తి చెప్పండి. హల్లెలూయా. నీవు దీవెన నొందిన దానవు, చెప్పిన మాట వినిన దానవు, కళ్ళములో గడిపే దానవు నీవు, చక్కగా లోబడే దానవు నీవు. తగ్గింపు నీలో ఉంది. ఓ నా కుమారి, బోయాజ్ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఓ నా కుమారి, ఓ నా సంగమా, నువ్వు దీవెన నొందిన దానవు. సంగమా, దీవించబడాలి అంటే లోబడి జీవించాలి. సంగమా, చెప్పిన మాట వినాలి. సంగమా, ఎప్పుడు కూడా కళ్ళములో గడపాలి. దేవునికి స్తోత్రం. సంగమట ఎలా ఉండాలో తెలుసా? కొద్దివారే కానీ గొప్పవారే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపగటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కూడా చనిపోయాడు, దరిద్రం అయిపోయింది, చిచ్చి అని ఎవరన్నారు? వార్ప అంది. వార్ప ఉందా వెళ్ళిపోయిందా? కోర్చుకోలేక వార్ప వెళ్ళిపోయింది. కొంతమందికి ఓపుకొల్లదు. ఉంటుందా? ఉండదు. వేరే సంసారం పెట్టేయాలి. కొత్తగా పెళ్ళైన జంట వేరే సంసారం పెట్టేయాలి. ఎందుకో చెప్పండి? ప్రైవసీ కావాలట. ఏవేసి? ప్రైవసీ కావాలంట. అంటే సపరేట్గా మేము ఉండిపోవాలి. మా ఆయన నేను. ఆడు అడగడు కదా, ఆడు అమాయకుడాడు. ఏమే వండవండి, నడుము బాధగా ఉందండి, వండలేకపోతున్నాను, ఆర్డర్ ఇచ్చేయండి. ఏంటది? ఆడు ఆకలేసి టయానికి ఆర్డర్ ఇచ్చేస్తే ఒక అరగంటలో తెచ్చేస్తాడు. 150 రూపాయలు 200 రూపాయలు పలావ్ ఇంటికి వచ్చేస్తుంది. తినేస్తావు, మెక్కేస్తావు. దరిద్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది.
2 ఉల్లిపాయలు కోసి ఒక కోడిగుడ్డేసి పొలడేసి చక్కగా వేడివేడి అన్నం పెట్టి ఎదురుగుండా పెడితే ఎంత ఆరోగ్యం. ఆ చెత్త అంతా తీసుకొచ్చి, లోకంలో చెత్త అంతా తీసుకొచ్చి నీ భర్తకు పెడితే నీ భర్త తిని గ్యాస్ ట్రబుల్ అని, లేకపోతే ఇంకా ఒగేరా అని బలహీనత పడతాడు. కొన్ని రోజులు మాత్రమే అస్వస్థతకు గురైపోతూ ఉంటాడు. ఆయుష్కాలం ఉండదు, ఆరోగ్యం ఉండదు, మోడురాలైపోతావు. పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. చెప్పిన మాట విను. పెద్దలు ఎందుకు చెప్తున్నారు విను. ఈ అత్త ఎందుకు చెప్పిందో, ఒక ఆత్మీయురాలు సంఘము ఎందుకు చెప్పుతూ ఉందో ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడో ఆలోచించు సంఘమా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా సంఘము దేవుని మాట వినును గాక. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నిత్యరాజ్యములోనికి నడిపించును గాక. నిత్యరాజ్యములోనికి నడిపిస్తుంది. నువ్వు పరలోక రాజ్యం చేరుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని మాట నువ్వు విను. ఆ మాట చనిపోయిన లాజర్ని బ్రతికించింది. ఆ మాట పరిస్థితులను మార్చేసింది. ఆ మాట ఏమండి చాలామందిని పరిస్థితులను మార్చి బ్రతికించి నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళింది. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా బాగుపడ్డారే తప్ప పాడైపోయిన వాళ్ళు చరిత్రలోనే లేదు. అందుకనే ఆయన మాట వినడానికి ఆతృత పడుతూ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట సాకులు చెప్పకూడదట. దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట ఏదోదో మాటలు చెప్పకూడదట. నువ్వు ఎంత శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి వచ్చావో అంత శ్రద్ధగా పరిశుద్ధాత్మ దేవుడు నీ అవసరతలు తీరుస్తాడట. ఆమేన్. ప్రియా సంగమా, దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మీరెప్పుడు కూడా ఎలా ఉండాలట? చెప్పిన మాట వినేవారిగా ఉండాలట. అదైనా శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా వినేవాడట ఐశ్వర్యవంతుడు అవుతాడంట. వినలేనివాడు ఫెయిల్ అయిపోతాడట. స్కూల్లో టీచర్ చెబుతూ ఉన్నదప్పుడు శ్రద్ధగా వింటే వాడికి ఎగ్జామ్లో పాస్ అవుతాడు. వినకపోతే ఎరా అని కేకలేస్తాడు. ఎంత టీచర్లు గొంతుకులు పోతాయి. మాకు కూడా గొంతుకు పోతుంది. అరిసి అరిసి ఏనా వచ్చాక చూసుకుందాం. ఏమొచ్చాక? ఎగ్జామ్ వచ్చాక చూసుకుందాం, పరీక్షలు వచ్చాక చూసుకుందాం, శ్రమలు వచ్చాక చూసుకుందాం, బాధలు వచ్చాక చూసుకుందాం, రోగాలు వచ్చాక చూసుకుందాం. ముందు ఆరోగ్యం కాపాడుకోవడం తెలియదు, ముందు జాగ్రత్త పడడం మీకు తెలియలేకపోతుంది. ముందుగానే దేవుడు చెబుతున్నాడు, దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునిచ్చు. అజ్ఞానం వలె ఉండకోకుండా, అజ్ఞానం అంటే మూర్ఖత్వంగా ఉండకోకుండా జ్ఞానం కలిగి నడుచుకోండి. హల్లెలూయా. ఏం నడుచుకోవాలి? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మొట్టమొదటిగా సంఘము దేవుని మాట వినాలి. ఆమేనని చెప్పండి. రెండవదిగా ప్రియా సంఘమా, రెండవదిగా ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, రూతు ఏం చేస్తుందో తెలుసా? చెప్పిన మాట విన్న తర్వాత బోయాజు దగ్గరికి వెళ్ళు అంటే కల్లానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కల్లానికి వెళ్ళు. ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. కల్లము అనగా ఏంటో తెలుసండి? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క బలిపీఠం. ఇది వరకు చాట ఒకటి, చిన్న చీపురు ఒకటి, మొద్దు చీపురి, తర్వాత బుట్ట ఒకటి, తట్ట ఒకటి, బుట్ట తట్ట రెండు అంటారు. బుట్ట ఒకటి, తట్ట ఒకటి అంతే. తర్వాత ఇవన్నీ వేసుకుని ఇది వరకు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా సంకలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళేవారు? కల్లానికి వెళ్ళేవారు. కల్లంలో ఏమున్నాయి? తినే ఆహారం ఉంది, ఒడ్డు గింజలు ఉండేవి. ఆ చుట్టూ కూడా పరగేరుకునేవారు. ఆ కుప్పేసిన దగ్గర కుప్పలాక్కోకుండా నీతిగా ఆ కళ్ళం చుట్టూరు కూడా మోడులు కోసి ఆ పరగేరుకుని, ఏమా మర్చిపోయారా? ముంతలోకి ఏం చేసుకుని వెళ్ళి మర్చిపోయారా? అది కోసుకుని ఆ ఒడ్డు గింజలతో పాటు ఆ మట్టి బెడలతో మొత్తం పోగెట్టి సెరిగి చేటతోటి ఆ తట్లో వేసుకుని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రోకలతోటి ఆ రోల్లో కుమ్మి మళ్ళీ సెరిగి కొంచెం బియ్యం వండేవారు. వండి ఏం చేసేవారు? ఆ భర్తకి పిల్లలకి పెట్టి
ఆ గింజన్నంతో సాగేవారు సంసారాలు. కుటుంబాలు అలాగ పిల్లల్ని పెంచుకున్నారు. ఎంత ఓపికో! కళ్ళములో గడపాలి, మందిరములో గడపాలి, దేవుని బలిపీఠము దగ్గర గడపాలి, దేవుని మందిరములో దేవుని యొక్క కళ్ళములో గడిపితే, ఓపిక కలిగి గడిపితే ఏం చెప్పిందో తెలుసా? బోయాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర పడుకో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడంట?